నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరివాడిని అయిపోయానని ఏడుస్తున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో మావా, ఒంటరితనం అనేది శాపం కాదు, అదో గొప్ప వరం. ఎందుకంటే గుంపులో ఉన్నంతకాలం నువ్వు కూడా నలుగురులాగే ఆలోచిస్తావు, వాళ్ళకి నచ్చినట్లే బతుకుతావు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడే నీ అసలైన బలం ఏంటో, నీ టాలెంట్ ఏంటో నీకు తెలుస్తుంది. సింహం ఎప్పుడు గుంపుల్లో రాదు మావా, సింగిల్ గా వేటాడుతుంది. నీ చుట్టూ 10 మంది ఫ్రెండ్స్ ఉంటే పార్టీలు, ఎంజాయ్మెంట్లు, పనికిరాని ముచ్చట్లు తప్ప లైఫ్ లో నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవు. నీ సర్కిల్ ఎంత చిన్నగా ఉంటే నీ ఫోకస్ అంత పెద్దగా ఉంటుంది. నీకు ఎవరు లేరని బాధపడకు, నిన్ను డిస్టర్బ్ చేసేవాడు ఎవడో లేడని సంతోషించు. ఆ సైలెన్స్ లో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. రేపు నీ సక్సెస్ ను చూసి నిన్ను ఒంటరిని చేసిన వాళ్లే నీ అపాయింట్మెంట్ కోసం క్యూ కట్టాలి. గుర్తుపెట్టుకో, ఒంటరి ప్రయాణమే నిన్ను శిఖరం పైన నిలబెడుతుంది. సింగిల్ గా ఫైట్ చేయడానికి నువ్వు రెడీ అయితే ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేయి. ఆ సక్సెస్ జర్నీలో నేను తోడుంటా.